అందరికి నమస్తే. జగిత్యాల జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి త్వరలో బీఆర్ఎస్లో చేరబోతున్నాడు అనేది ఒక పొలిటికల్ వేవ్ ఒకటి కనిపిస్తుంది. ఇక చాలామంది చెప్తున్నారు 15,000 మందితో బీఆర్ఎస్లో చేరబోతున్నారు, బహిరంగ సభ పెట్టబోతున్నారు, అక్కడ ఏదో నడుస్తుంది, కేసీఆర్ వస్తారు, సంథింగ్ ఏదో చెప్పబోతున్నారు. సరే, ఇప్పుడు జీవన్ రెడ్డి ఒకటి కాదు, ఈ ఎఫెక్టు మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా పడ్డది. మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా ఒక పెద్ద చర్చ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల దగ్గర అంతా సీన్ రివర్స్. ఇదంతా ఒక పెద్ద డ్రామా ఆడారు కదా. పార్టీ మారిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో ఉన్నారని, కాంగ్రెస్లో లేరని, కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నారని స్పీకర్తో చెప్పించి మరి వాళ్ళని సేవ్ చేసే ప్రయత్నం చేసిండ్రు. కానీ వీళ్ళంతా భవిష్యత్తు వెతుకుంటున్నారు లీడర్లు. మొన్న ఓడిపోయినారు కదా, ఓడిపోతేనే వీళ్ళు గెలిచిర్రు. ఇప్పుడు వీళ్ళు పోయి మళ్ళీ కాంగ్రెస్ చేరిండ్రు. మరి కాంగ్రెస్లో మొన్న ఓడిపోయిన వాళ్ళు ఏం కావాలి? వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ఒక క్వశ్చన్ వస్తుంది కదా. ఏంది అసలు మిగతా 9 కాన్స్టిట్యున్సీలు జీవన్ రెడ్డి ఓడిపోతే మిగతా ఇంకా 9 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న చర్చలు ఏంది, అక్కడ ఉన్న రాజకీయాలు ఏంది, వాళ్ళ దారి ఎటు అనేదే ఇప్పుడు ఒక పెద్ద చర్చ. దాని మీద మాట్లాడదాం మనం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కేసులకు ఎదురుపోయి కేసులు వస్తే పడని, కేసులకి ఏం భయపడేది ఏం లేదు. చట్టంలో అందరికీ హక్కులు ఉంటాయి, మనకు హక్కులు ఉంటాయి. కొట్లాడుతున్నాం, కానీ మీ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా కావాలి. సబ్స్క్రైబ్ చేయండి, చూసి వదిలేయకండి, ఎక్కువ మంది చూసే అవకాశం కూడా ఇవ్వండి. ఇప్పుడు మన జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఒకటి ఎగ్జాంపుల్గా చూస్తున్నాం. నేను నిన్న చెప్పినప్పుడు కూడా చెప్పిన, జీవన్ రెడ్డితో ఆగదు ఇది. జీవన్ రెడ్డి పోయిండు అంటే అంత 42 సంవత్సరాలు పనిచేసిన జీవన్ రెడ్డి పోయిండంటే అది కంపరం ఉంటుంది ఎక్కడైనా సరే. జీవన్ రెడ్డి మీద ఎవరు మినిస్టర్లు వీళ్ళు కూడా స్పందించలే, చూసిండ్రా? ఒక్కరు కూడా స్పందించలే. సరే, ఆయన అలిగేషన్ చేసే పోయిండు. ఆయన రేవంత్ రెడ్డి మీద అలిగేషన్ చేసిండు, కాంగ్రెస్ పార్టీ విధానాల మీద అలిగేషన్ చేసిండు, వీళ్ళని చేర్చుకోవడం పైన అలిగేషన్ చేసిండు, అన్ని మాటలు మాట్లాడిండు. రేవంత్ రెడ్డి టార్గెట్గా మాట్లాడిండు. ఎవరైనా కురేషి అంటే రేవంత్ రెడ్డి వెనుక తిరిగే, సంచులు పట్టుకొని తిరిగే కురేషి ఉంటాడు ఒక ఆయన. కురేషి అని అప్పట్లో అందాల పోటీలు ఐష్యూలో ఉండే చూడు. ఆయన ఏదో స్పందించిండు. ఆయన స్పందిస్తా అంటారు. జీవన్ రెడ్డి ఎక్కడ 42 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన ఆయన. ఈయన రేవంత్ రెడ్డి సీఎం అయినాక వెనక తిరుక్కుంటా ఈయన స్పందించింది, దానిపైన ట్వీట్ చేసిండు. అట్లా ఎవరు స్పందించలేదు అంటే అది ఆయనకున్న క్రెడిబిలిటీ, అది జీవన్ రెడ్డి క్రెడిబిలిటీ. కానీ ఇప్పుడు మిగతా కాన్స్టిట్యున్సీలో పెద్ద పరిశ్రమ నుంచి పడ్డది. ఇదంతా రేవంత్ రెడ్డి మీదకే చుట్టుకుంటుంది. ఇప్పుడు సీనియర్లు అందరూ కూడా మాకేం సంబంధం, మాకేం తెలుసు అంటారు. ఎందుకంటే వీళ్ళని చేర్చుకున్నది రేవంత్ రెడ్డి. హైకమాండ్కు ఒక అబద్ధం చెప్పి చేర్చుకున్నాడు. ఏంది అబద్ధం అంటే, మన ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి మన ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళిద్దరు కలిసి మన ఎమ్మెల్యేలు కూడా కొంతమందిని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా తీసుకోవాలి అంటే, అసలు వాళ్ళు రాహుల్ గాంధీ పార్లమెంటు బయట లోపల రాజ్యాంగం బుక్ కొట్టుకుంటారు. దానికి వ్యతిరేకంగా, దానికి యాంటీగా వీళ్ళందరినీ చేర్చుకున్నారు. ఈయన ఒక అబద్ధం చెప్పి ఇదంతా కథ నడిపిస్తూ ఉన్నాడు. బీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టాలనుకుంటే వాళ్ళకు 39 మంది ఎమ్మెల్యేలు వచ్చిన రోజే కొంతమంది సలహాలు ఇచ్చారట కేసీఆర్కి, మీరు గవర్నమెంట్ పెట్టండి వస్తారు ఎమ్మెల్యేలని. వద్దు, ప్రజల మ్యాండేటరీ లేకుండా మనం గవర్నమెంట్ పెట్టొద్దు, వాళ్ళకి మ్యాండేటరీ ఇచ్చిండ్రు, వాళ్ళే పెట్టుకొని మనం సెలవు తీసుకుందాం, చూద్దాం తర్వాత, వద్దు అని కేసీఆర్ కరాఖండ్కి చెప్పిన తర్వాత చాలామంది ఇంటర్వ్యూస్లో చెప్పిండ్రు వాళ్ళ విషయాలు. వారికి అంత క్లియర్గా చెప్పిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ పెడతారంట, అట్లానంట ఇట్లానంట అని చెప్పి అబద్ధం చెప్పి, హైకమాండ్తో అబద్ధం చెప్పి ఒప్పించి వీళ్ళందరూ చేసుకునేది రేవంత్ రెడ్డి కంప్లీట్ బాధ్యత. ఇప్పుడు నేను కొన్ని పేర్లు చదువుతా వాళ్ళ దగ్గర. ఇప్పుడు సంజయ్ దగ్గర అంటే జగిత్యాల అంటే జీవన్ రెడ్డి. సరే, జీవన్ రెడ్డి మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన పోటీ చేస్తాడా చెయ్యడా అదేదో క్లారిటీ లేదు. లేకపోయినా ఆయన ఏ పార్టీలో చేరినా గౌరవం మాట్లాడుకొని పోతాడు కాబట్టి దానికి ఆయన ఇష్టం అది. తర్వాత పటాన్చెరు ఎమ్మెల్యే ఆల్రెడీ వచ్చేసిండు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, ఆయన మళ్ళీ బీఆర్ఎస్ కండవాలు కప్పుకున్నాడు, ఏకంగా 5 మున్సిపాలిటీస్ గెలిపించుకున్నాడు. వీళ్ళు ఇప్పుడు హైకోర్టులో వేసిన పిటిషన్లు కూడా ఆయన పేరు తప్పించేసిండ్రు. 9 మంది పిటిషన్లు ఉన్నాయి. కృష్ణమోహన్ రెడ్డి దగ్గర సరితా తిరుపతి యాదవ్ ఉన్నారు. ఆమె బీఆర్ఎస్లో జెడ్పీ చైర్మన్గా పనిచేసి పోయి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసిండ్రు, ఓడిపోయిండ్రు. ఇప్పుడు నెక్స్ట్ అక్కడ టికెట్ ఎవరికి ఇస్తుంది? కాంగ్రెస్ కృష్ణమోహన్ రెడ్డికి ఇస్తుంది చచ్చినట్టు, దానికి డౌట్ ఏం లేదు. మరి సరితా తిరుపతి యాదవ్ ఏం చేయాలి? ఇలా కార్పొరేషన్లు ఇచ్చినా ఇంకేమైనా ఇచ్చినా పదవులు ఉండవరకే ఉండే అవకాశం ఉంది. కానీ నెక్స్ట్ ఆమె దారి ఎటు? టికెట్ ఇది ఇంకా అట్లే ఉంటారా, చూసుకుంటుంటారా? రాజకీయాలు అట్లా నడవదు కదా. కాబట్టి ఆమె ఏం చేయబోతుంది అనేది ఒక చర్చ ఒకటి నడుస్తుంది.
తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి దగ్గర ముఖ్యంగా బాన్స్వాడ ఏనుగు రవీందర్ రెడ్డి అంతకుముందు బీఆర్ఎస్ఏ, తర్వాత బీజేపీ పోయింది ఈటల వెనుక. తర్వాత ఆయన కూడా ఇప్పుడు అక్కడైతే ఆయన కాంగ్రెస్ మొత్తం ఒక పట్టుబట్టేసిండు. అంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎంబడి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు లేరు. ఆయన వెనుక తిరిగి ముందరలో వెనుకలు తప్ప బీఆర్ఎస్ వాళ్ళు పోలేదు, కాంగ్రెస్ వాళ్ళు పోచారం శ్రీనివాస్ రెడ్డి చాలా వీక్ అయిపోయాడు రాజకీయంగా. ఇక ఏనుగు రవీందర్ రెడ్డి నెక్స్ట్ టికెట్ ఎవరికి ఇస్తారు? పోచారం శ్రీనివాస్ రెడ్డికో లేకపోతే ఆయన కొడుకో, ఆయన ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరెవరికో, వాళ్ళకి ఇచ్చుకునే అవకాశమే ఉంటుంది. ఏనుగు రవీందర్ రెడ్డి ఏ టికెట్ వస్తుంది కాంగ్రెస్లో ఉంటే? కాబట్టి ఆయన కూడా ఆయన దారి చూసుకోక తప్పదు అనే ఒక సంకేతం, ఒక చర్చ ఒకటి నడుస్తున్నది. తర్వాత కడియం శ్రీహరి దగ్గర ఇందిరా అని ఒక లీడర్ ఎప్పటి నుంచో నేను కాంగ్రెస్ చూసినప్పటి చూసినామని, వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పటి చూస్తున్నామని, ఆమె కొట్లాడుతూనే ఉంది. ఇప్పుడు కడియం శ్రీహరి పోయిండు. నెక్స్ట్ మరి ఆయన చేస్తాడో మళ్ళీ ఆయన బిడ్డ పోటీ చేస్తుందో. ఇందిరకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కడ కనిపిస్తున్నాయి అక్కడ? ఆమె దామోదర్ నరసింహకు బాగా దగ్గర అయినా సరే ఆమె భవిష్యత్ ఏంది అనే ఒక చర్చ ఒకటి నడుస్తుంది. తర్వాత దానన్న దగ్గర ఎవరు లేరు. ప్రకాష్ గౌడ్ దగ్గర ఆల్రెడీ కార్తీక్ రెడ్డి పనిచేసుకుంటున్నాడు. ప్రకాష్ గౌడ్ ఎంబడి పోయిన బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఎందుకంటే అదేం పని లేదు, ఆయనకు పని లేదు, మాకు పని లేదు. నెక్స్ట్ ఆయన అసలు కాంగ్రెస్లో టికెట్ ఇస్తారేమో కానీ ఆయన గెలిచే అవకాశాలు చాలా బలహీనపడుతున్నాయి. ఇంతకుముందునంత బలంగా లేడు ఆయన, అన్ని రకాలుగా బలహీనపడ్డాడు అనేది ఒక చర్చ ఒకటి ఉంది. తర్వాత తెల్ల వెంకట్రావు భద్రాచలం, ఆయన ఎప్పుడు ఏ పార్టీ ఉంటాడో తెలియదు. ఆయన అటు ఇటు అన్ని పక్కల గేమ్ నడుస్తున్నది. ఆ గేమ్ ఎక్కడ దాకా పోతాడో తెలియదు. తర్వాత చేవెళ్ళ దగ్గర కాల యాదయ్య ఉన్నాడు. ఆయన కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్కి వచ్చిండు, బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్కి పోయిండు. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి ఆయన అటెంప్ట్స్. అక్కడ భీమ్ భరత్ ఉన్నాడు, ఆయన మొన్న పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉన్నాడు, కానీ నెక్స్ట్ ఆయన ఏం చేస్తాడనేది చూడాలి. గాంధీ దగ్గర క్యాడర్ పోలేదు, గాంధీ దగ్గర క్యాడర్ అంతా బలంగా ఉన్నది. ఇట్లా అక్కడ టికెట్ ఆశించే వాళ్ళు, ఎక్కడైతే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల దగ్గర టికెట్ ఆశించే వాళ్ళు, లేకపోతే గతంలో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు, వాళ్ళందరికీ ఆప్షన్ ఏంది ఇప్పుడు? వాళ్ళందరూ ఆప్షన్ ఇప్పుడు జీవన్ చూసిన తర్వాత ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్, వాళ్ళ పాలిటిక్స్ మీద వాళ్ళ కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఇప్పుడు ఎవరిని నమ్ముకొని కాంగ్రెస్లో ఉండాలి? ఎప్పుడేమైందో తెలియదు. ఆడ ఉన్న ఎమ్మెల్యేలే వాళ్ళదే అగమ్య గోచరంగా ఉంటుంది. ఇంకా వీళ్ళకు గ్యారంటీ ఇచ్చేతోడు ఎవడు? నీకే టికెట్ ఇస్తాను గ్యారంటీ ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్లో ఎవరు కనిపిస్తారు? కాంగ్రెస్ ఎవరన్నా నీకే టికెట్ ఇప్పిస్తా, ఎమ్మెల్యే జైన్ అయినా సరే ఆయనకి ఇవ్వం, నీకే ఇస్తామని వీళ్ళకి ఎవరు ఇస్తారు గ్యారంటీ? ఎవరు ఇవ్వరు. ఇప్పుడు మిగతా కాన్స్టిట్యూన్సీలో కూడా అలజడి స్టార్ట్ అయింది. అక్కడ వాళ్ళ వెనుక పోయిన అనుచరులు, లేకపోతే వాళ్ళ వెనుక తిరుగుతున్న వాళ్ళు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వాళ్ళు, వాళ్ళ వెనుక ప్లస్ కాంగ్రెస్లో ఇంకేముంది అనుకునే వాళ్ళు, వీళ్ళందరూ ఒక ఆలోచన పడ్డారు జీవన్ రెడ్డి ఇష్యూ తర్వాత. ఇదంతా జరుగుతుంది డెవలప్మెంట్. కాంగ్రెస్ ఉత్త జీవన్ రెడ్డి గారికి సీనియర్లు, అందుకే జీవన్ రెడ్డి పోతే జీవన్ రెడ్డి గారికి ఆగదు, ఇది ఒక పెద్ద కథ అవుతుంది, దీన్ని మనం కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేసిర్రు. కానీ ఇది రేవంత్ రెడ్డి చెడగొట్టిండు, కావాలనే చెడగొట్టిండు రేవంత్ రెడ్డి. నేను చెప్పినట్లు ఒక ఎమ్మెల్యే కోసం పార్టీ లీడర్ను, క్యాడర్ను ఆయన ఇండిపెండెంట్గా పెట్టి మొన్న మున్సిపల్ ఎలక్షన్ గెలిపించుకున్నాడంటే దమ్మున లీడరే కదా, డౌట్ ఏం లేదు దానిలో. మరి ఇంకా అట్లాంటి లీడర్ను పోటుకున్న తర్వాత మళ్ళీ అట్లాంటి లీడర్ రావాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ పెట్టుకొని అన్ని డబ్బులు పెట్టుకొని అన్ని పెట్టుకొని ఆ డాక్టర్ సంజయ్ ఆడికాడికి మళ్ళీ జీవన్ రెడ్డి మనుషులను సపోర్ట్ చేసుకుంటే తప్ప మున్సిపల్ చైర్మన్ పెట్టుకోలేకపోయాడు ఆయన. మన వైస్ చైర్మన్ జీవన్ రెడ్డి మనుషులకి ఇచ్చుకున్నారు. ప్లస్ కాంగ్రెస్ పార్టీ కూడా బలహీనపడుతుంది. కాంగ్రెస్ పార్టీలో టికెట్లు తెచ్చుకున్న కింద మీద పడి దొర్లి ఢిల్లీ దాకా పోయి తెచ్చుకున్నా కూడా పరిస్థితులు అంత కన్ఫ్యూజన్ కదా. ఆ కాన్స్టిట్యూన్సీలో ఎవరికి కాంగ్రెస్ ఎవరు బీఆర్ఎస్ ఎవరికి అర్థం కాకుండా పోయింది పార్టీ మారిన ఎమ్మెల్యేల దగ్గర. వాళ్ళు బీఆర్ఎస్లో కాంగ్రెస్లో ఉండి బీఆర్ఎస్ అని చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్లో కార్యకర్తలు బీఆర్ఎస్లో ఉంటే రమ్మని వాళ్ళే సవాల్ విసురుతున్నారు. అంటే స్పీకర్తో అబద్ధం చెప్పించినంత మాత్రం గ్రౌండ్ మారదు కదా. స్పీకర్ తీర్పిచ్చినంత మాత్రాన గ్రౌండ్లో కార్యకర్తలు ప్రజలు వాళ్ళందరూ ఇంకా స్పీకర్ చెప్పింది కూడా కరెక్ట్ అనుకుంటారా? అనుకోరు. వాళ్ళు నిజం వాళ్ళ దగ్గర ఉంది. ప్రజా కోర్టులో నిజం ఉంది. ఈ కోర్టులో ఏం తేలినా ఏం లేకపోయినా ప్రజా కోర్టులో అయితే అది ఆల్రెడీ తేలిపోయిన అంశం. కాబట్టి ఇప్పుడు ఈ అలజడిని ఎవరు చల్లారుస్తారో అర్థమైతే లేదు. వీళ్ళందరూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఎవరైనా కూడా కామన్గా కొద్దిగా యాక్టివ్ ఉండే పొలిటీషియన్ నాకు అది కావాలి ఇది కావాలని ఆలోచిస్తాడు. అట్లాంటి ఇదంతా కాన్స్టిట్యున్సీ లెవెల్ లీడర్స్ మరి ఏం చేస్తారు? చూద్దాం ఏమవుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.